హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే కేవలం ఒకే ఒక గంటలో మన షార్ట్ వీడియోని మనం ఏ విధంగా వైరల్ చేసుకోవాలి, ఏ విధంగా మన వీడియోస్ కి ట్యాగ్స్ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వకూడదు, ఎందుకంటే మన షార్ట్ వీడియోకి మనం ఏ విధంగా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి, ఏ విధంగా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వకూడదు అన్నది ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే మాట్లాడుకోబోతున్నాం। ఎందుకంటే చాలా మంది ఛానల్ చూసుకుంటే మిలియన్లే వస్తున్నాయండి। ఎందుకంటే మనం వేరే వాళ్ళ వీడియోస్ చూసుకుంటే మనకి అందులో మిలియన్లే యూస్ అయితే రావడం జరుగుతుంది, కానీ మన ఛానల్ వస్తున్నాయా, రావడం లేదు। ఎంత వచ్చినా కూడా మాక్సిమం ఒక 1K 2K తప్ప మన షార్ట్ వీడియోకి మనకు ఎక్కువ యూస్ అయితే రావడం లేదు। కాబట్టి వాళ్ళలాగా మనం కూడా ఎక్కువ యూస్ అనేది మనం ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి, ఓకేనా। కేవలం 1 అవర్ లోనే నేను చెప్పినట్టు మీరు కూడా వాళ్ళలాగా యూస్ అయితే గెయిన్ చేసుకోవచ్చు। కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పేది ఒక్కటే, వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, ఓకేనా। మనం అప్లోడ్ చేసిన వెంటనే మన షార్ట్ వీడియో అనేది వైరల్ కావాలంటే మనం కావాల్సిన ఒక 2 టిప్స్, ఓకేనా। ఈ 2 టిప్స్ అనేది మీరు ఫాలో అయితే చాలండి, మీకు ఆటోమేటిక్ గా యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా। బ్రదర్ మీకు చెప్పేది ఒకటే, ఓకేనా, యూట్యూబ్ లో చూసే వాళ్ళకి అందరు చెప్తున్నా, ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీ వీడియోస్ కి అప్పుడు యూస్ రాకుంటే మీరు నన్ను అడగండి, ఓకేనా। కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి, ఓకే। ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా। ఫస్ట్ మీరు ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి। నేను ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను, ఓకేనా। నేను ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది, ఓకేనా। ముందు మీరు ఇక్కడ మీడియాలో ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది, మీరు ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి, షార్ట్ అని చూపిస్తుంది। మీరు ఇక్కడ దేని మీద క్లిక్ చేసుకోకండి, ఇక్కడ మనకు షార్ట్ అనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా క్లిక్ అయిపోయింది, కాబట్టి మీరు ఇక్కడ దేని మీద అయితే క్లిక్ అయితే చేయకండి। ఒకవేళ మీరు చేసేది లాంగ్ వీడియో అయితే మీరు ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోండి, అంటే మీరు చేసేది ఏంటి ఇప్పుడు ఇక్కడ షార్ట్ వీడియో, కాబట్టి మీరు ఇక్కడ షార్ట్ అనేది క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ ఇలా అయితే వస్తుంది। మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఫోటో అనేది కనిపిస్తుంటది, అంటే మన ఛానల్లో ఉన్న ఇక్కడ మన ఫోన్ లో ఉన్న ఒక ఫోటో అనేది ఏదైనా ఒక ఫోటో వచ్చి ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఓకేనా। సింపుల్ గా మీరు ఇక్కడ ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా, ఓకేనా। మీరు ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకున్న వెంటనే మన ఫోన్ లో ఉన్న చాలా వీడియోస్ అయితే ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది। ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకున్న షార్ట్ వీడియో అనేది ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదా అనేది ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి। ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఒక వీడియో అయితే ఇస్తున్నాను, ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఓకే। నేను ఇక్కడ వీడియో అనేది ఇచ్చేసిన వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వచ్చింది, ఓకేనా। ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వీడియో అనేది ఇక్కడ మీరు కట్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ మీకు ఏమన్నా వీడియో అనేది కొంచెం లెంత్ అనేది ఎక్కువైంది అనుకుంటే మీరు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మీరు టచ్ చేసి ఈ విధంగా కూడా మీరు ఇక్కడ వీడియో అనేది కట్ చేసుకోవచ్చు। కాబట్టి ఇక్కడ నేను దీన్ని ఏమైతే చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అది మనకు ఎలా ఉందో సేమ్ ఇక్కడ నేను ఆ విధంగా ఉంచుతున్నాను। నెక్స్ట్ ఇక్కడ మన కింద రైట్ సైడ్ లో ఇక్కడ మనకు డన్ ఉంది, మీరు ఇక్కడ ఈ డన్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా। మీరు ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఇది వీడియో అనేది ప్రాసెసింగ్ అయితే అవుతుంది। నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఇలా అయితే వస్తుంది। ఇక్కడ మనకు రైట్ సైడ్ లో రైట్ సింబల్ ఉంది, మీరు ఇక్కడ ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా। మీరు ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వస్తుంది, ఓకేనా। మీ వీడియోలో మీరు ఇక్కడ ఒకవేళ షార్ట్ వీడియోలో మీరు ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదు అనుకుంటే, ఒకవేళ ఇస్తే మాత్రం నో ప్రాబ్లం ఏం లేదు, ఒకవేళ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదు, నేను ఇక్కడ ఏమైనా సాంగ్స్ అయితే పెట్టుకుంటా నా వీడియోకి యాడ్ చేసుకుంటా అనుకుంటే మీరు ఇక్కడ పైన సౌండ్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా। మీరు ఇక్కడ సౌండ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, ఈ విధంగా అయితే వస్తుంటది, అంటే ఇక్కడ మనకి ట్రెండింగ్ సాంగ్స్ కానీ ట్రెండింగ్ మ్యూజిక్ కానీ మొత్తం కూడా ఇక్కడ మనకి సాంగ్స్ అన్ని ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది। చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, ఓకేనా। ఎందుకంటే చాలా మంది కూడా మ్యూజిక్ అనేది ఇక్కడ నుండి వాడుకుంటారు, ఎందుకంటే ఇక్కడ నుండి వాడుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం రాదనుకుని చాలా మంది కూడా యూట్యూబర్స్, ఓకేనా। ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ అయితే వాళ్ళు ఇక్కడ నుండి వాడుకుంటారు, మనం ఇక్కడ నుండి మ్యూజిక్ అనేది వాడుకుంటే మన వీడియోస్ కి క్లైమ్స్ కానీ కాపీరైట్ కానీ తప్పకుండా వస్తాయి, మరి ఇక్కడ నుంచి వాడుకోవాలి మన వీడియోకి మనం మ్యూజిక్ అనేది ఇక్కడ నుండి తీసుకోవాలంటే మీరు ఇక్కడ పైన ఇక్కడ మనకు సెర్చ్ కనిపిస్తుంటది, ఓకేనా। మీరు ఇక్కడ ఫస్ట్ సెర్చ్ లోకి వెళ్ళండి, ఓకేనా। క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ట్రెండింగ్ సాంగ్స్ అని టైప్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం ఉన్న సాంగ్స్ అనేది మీరు ఇక్కడ పేరు అనేది టైప్ చేసిన వెంటనే దానికి సంబంధించి ఇక్కడ మనకు సాంగ్స్ అనేవి మొత్తం కూడా వస్తాయి అన్నమాట, ఓకేనా। ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ తెలుగు అని ఇస్తున్నాను, ఓకేనా। నేను ఇక్కడ తెలుగు అని ఇస్తున్నాను, ఓకే। నేను ఇక్కడ తెలుగు అని ఇచ్చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫ్లోక్ సాంగ్స్ కావచ్చు, ఇక్కడ మనకి మూవీ సాంగ్స్ కానీ మూవీ డైలాగ్స్ కానీ ఇక్కడ మనకు టోటల్ వీడియోస్ కి సంబంధించి మనకు మ్యూజిక్ అనేది సాంగ్స్ అనేది మొత్తం కూడా ఇక్కడ మనకు వచ్చేసినాయి అనమాట, అంటే ఇక్కడ నుంచి మనం మన వీడియోస్ కి మనం వాడుకున్నా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఓకేనా। అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి బ్రదర్ మీరు ఇలా చెప్తున్నారని, ఓకేనా। ఇక్కడ నుంచి వాడకుండా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది, మరి ఎక్కడి నుంచి వాడుకోవాలంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం ఆల్ ఉంది, ఇక్కడ మీరు ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసుకొని మీరు అస్సలు కూడా వాడకూడదు, ఎందుకంటే మనం ఎక్కడ నుండి వాడుకోవాలంటే ఇక్కడ మనకి అఫీషియల్ మ్యూజిక్ ఉంది, ఓకేనా। మీరు ఇక్కడ అఫీషియల్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ వచ్చిన సాంగ్స్ అని మనం ఇక్కడ వాడుకోవచ్చు, ఓకేనా। మన వీడియోకి మన షార్ట్ వీడియోకి మనం ఇక్కడ నుండి మాత్రమే వాడుకోవాలి, ఇక్కడ నుండి వాడుకుంటే మాత్రమే మన వీడియోస్ కి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, లేకుంటే మాత్రం మీకు కంపల్సరీ ప్రాబ్లం అయితే వస్తుంది। ఇది కాకుండా మీరు
మీరు వేరే కాంచి వాడుకుంటే మాత్రం మీ వీడియోస్ కి కాపీరైట్ కానీ క్లెయిమ్స్ కానీ తప్పకుండా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మీ వీడియో కంటెంట్ బట్టి మీరు ఇక్కడ ఫ్లోక్ సాంగ్స్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ మూవీ సాంగ్స్ కానీ మీరు ఇక్కడ ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ వీడియోలో మీరు ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తే మాత్రం నో ప్రాబ్లం. ఒకవేళ ఇవ్వకుండా మాత్రం మీరు ఇక్కడ సాంగ్ అన్నది యూజ్ చేసుకోండి. అంటే ఇక్కడ నా వీడియోలో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చిన కాబట్టి నేను ఇక్కడ సాంగ్ అయితే ఏమైతే ఇస్తుంది. ఓకేనా, కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. నేను ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసి నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి ఏ సింబల్ ఉందిగా, మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని టెక్స్ట్ మొత్తం రాయాల్సి ఉంటుంది. అంటే మీ వీడియోకి సంబంధించి అంటే మీ వీడియో ఏంటి ఇక్కడ మానిటైజేషన్ అప్డేట్. ఓకేనా, ఈ విధంగా మానిటైజేషన్ అప్డేట్ ఈ విధంగా అంటే మీ వీడియోకి సంబంధించి అంటే మీ వీడియో అనేది దేనికి సంబంధించిందో ఆ కంటెంట్ కు సంబంధించిన టెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మొత్తం కూడా తీసేస్తున్నా. ఎందుకంటే నాకు ఇది కంటెంట్ వచ్చేసి ఇక్కడ నాకు టెక్స్ట్ అనేది ఏమైతే అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ నేను వీడియోలో మొత్తం మ్యాటర్ మొత్తం చెప్పేసిన కాబట్టి ఇక్కడ నాకు పైన టెక్స్ట్ అయితే ఏమైతే అవసరం లేదు ఇప్పుడు. ఓకేనా, కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా రిమూవ్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ మీరు ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకి కింద చూసుకుంటే ఇక్కడ మనకి ఫిల్టర్ అన్నమాట. అంటే మన వీడియోకి కలర్ బాగాలేకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫిల్టర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన వీడియోకి ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఇదైతే ఇస్తున్నాను పాప్ అని. ఓకేనా, ఇచ్చేసిన వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో రైట్ సింబల్ కనిపిస్తుంటది. మీరు ఇక్కడ ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. ఎందుకంటే మీకు ప్రతిసారి ఎందుకు జాగ్రత్తగా చూడండి అని చెప్తున్నా అంటే మీరు స్కిప్ చేస్తే మళ్ళీ మీరు వీడియో అనేది మిస్ అవుతారు. ఓకేనా, మీరు ఇక్కడ ఒకవేళ మీ వీడియోలో మీరు ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదు అనుకుంటే మీరు ఇక్కడ నుండి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మీ వీడియోకి సంబంధించి మీరు వాయిస్ ఓవర్ అనేది ఇక్కడ నుండి కూడా ఇవ్వచ్చు అనమాట. ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ లో కింద మైక్ సింబల్ కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ మైక్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఏ విధంగా కూడా వాయిస్ ఓవర్ అనేది మీరు ఇక్కడ మాట్లాడితే ఆటోమేటిక్ గా అది రికార్డ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ నాకు ఏమైతే అవసరం లేదన్నమాట. ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసిన. అంటే ఇక్కడ నా వీడియోలో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది మొత్తం కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ నేను ఏమైతే ఇస్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మన కింద రైట్ సైడ్ లో నెక్స్ట్ ఉంది. ఓకేనా, సింపుల్ నేను ఇక్కడ రైట్ సైడ్ లో కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా, మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మొత్తం కూడా ఇక్కడ మనకి ఫైనల్ గా మళ్ళీ ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే మనం ఇక్కడ వీడియోకి థంబ్నెయిల్ ఇవ్వాలి. ఓకేనా, అంటే మీకు డౌట్ రావచ్చు అంటే షార్ట్ వీడియో కూడా థంబ్నెయిల్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఓకేనా, ఎందుకంటే చాలా మంది లాంగ్ వీడియోస్ కి మాత్రమే థంబ్నెయిల్ అనేది ఇస్తుంటారు. అలా కాదు, మన షార్ట్ లో కూడా మనం ఇక్కడ థంబ్నెయిల్ అనేది ఇవ్వచ్చు అనమాట. షార్ట్ వీడియోకి థంబ్నెయిల్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన ఫోటో అనేది కనిపిస్తుంటది. అంటే ఇక్కడ మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది కదా. ఆ వీడియో పైన ఇక్కడ మీకు పెన్ సింబల్ కనిపిస్తుంటది. మీరు ఇక్కడ ఆ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ పెన్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి కొన్ని క్లిప్స్ అనేవి కనిపిస్తుంటాయి. అంటే మన వీడియోలో ఉన్న కొన్ని క్లిప్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. మీకు నచ్చిన విధంగా మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన క్లిప్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, దీన్ని మనం ఇక్కడ థంబ్నెయిల్ రూపంలో మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ ఇదైతే ఇస్తున్నాను. ఓకేనా, ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ లో కింద డన్ ఉంది. మీరు ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మన వీడియోకి మనం ఇక్కడ ఫస్ట్ టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే మానిటైజేషన్ గురించి ఇక్కడ నేను వీడియో అనేది చేశాను అన్నమాట. కాబట్టి దానికి సంబంధించింది ఇక్కడ నేను ఏమని ఇవ్వాలి, టైటిల్ వచ్చేసి మానిటైజేషన్ అప్డేట్. ఎందుకంటే ఇక్కడ నేను అప్డేట్ గురించి నేను ఇక్కడ వీడియోలో చెప్పడం జరిగింది షార్ట్. ఇక్కడ నేను టైటిల్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ మానిటైజేషన్ అప్డేట్ అని ఇస్తున్నాను. ఓకేనా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ టైటిల్ లో మీరు ఇక్కడ షార్ట్ లో మీరు ఇక్కడ ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఇక్కడ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ మనం ఏ విధంగా ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ షార్ట్స్ అని ఇస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ SH అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే యూట్యూబ్ ఇక్కడ మనకు స్వయంగా చూపిస్తుంది. అంటే వీటిని వాడుకోండి, మీకు మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది వాడుకుంటున్నారు. ఇక్కడ మీరు కనిపిస్తున్న హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇక్కడ చాలా మంది అయితే వాడుకుంటున్నారు. మీరు కూడా వాడుకోండి అని ఇక్కడ మనకి యూట్యూబ్ స్వయంగా అయితే చూపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ సింపుల్ గా షార్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ లో వచ్చిన షార్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వైటీ షార్ట్స్ ఇస్తున్నా. ఓకే, నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వైటీ షార్ట్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ నేను వైటీ షార్ట్స్ అని క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి వైటీ షార్ట్ అని ఆ వైటీ షార్ట్ ఇండియా అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. అంటే మీరు ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, నేను ఇక్కడ వైటీ షార్ట్ మీద క్లిక్ చేసుకున్నా. ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ అని ఇస్తున్నా. ఓకే, నేను ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ అని ఇస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ అని కూడా ఇక్కడ నేను ఇవ్వడం అది జరిగింది. ఓకేనా, కాబట్టి ఇక్కడ నేను ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ నేను ఇవ్వడం అది జరిగింది. కాబట్టి మీరు కూడా ఇవ్వండి. ఎందుకంటే మీ వీడియో అనేది వైరల్ అవ్వాలి, మీ షార్ట్ అనేది వైరల్ అవ్వాలి, మీ వీడియోస్ కి ఎక్కువ యూస్ రావాలి. ఎందుకంటే యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరికి వీడియో అనేది వెళ్ళాలంటే మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేవి కంపల్సరీ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే ఫస్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ టైటిల్ మొత్తం కూడా మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తున్న
టైటిల్ మొత్తం కూడా మీరు ఇక్కడ ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ మీరు మొత్తం కూడా కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకొని నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మన కింద విజిబిలిటీ అని కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ ఫస్ట్ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు పబ్లిక్ అని, అన్లిస్టెడ్ అని, ఇక్కడ మీకు ప్రైవేట్ అని, షెడ్యూల్ అని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. మీరు ఇక్కడ అన్లిస్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లొకేషన్ మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఇండియా అని ఇచ్చేయండి. ఎందుకంటే మీ కంట్రీ వచ్చేసి ఇక్కడ లొకేషన్ అంటే మీ మండల్ గానీ, మీ విలేజ్ గానీ, లేదంటే మీ సిటీ కావచ్చు మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నార్మల్ ఇక్కడ మనం ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదనుకోండి. ఒకవేళ ఇస్తే మాత్రం మీరు ఇక్కడ ఇండియా అని ఇచ్చేయండి. ఓకేనా, ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ లొకేషన్ ఇక్కడ నేను ఇక్కడ ఇండియా అని ఇచ్చేసిన అన్నమాట. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఆడియన్స్ అన్నమాట. ఓకేనా, మీరు ఇక్కడ ఆడియన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ ఆడియన్స్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ మీ వీడియోలో మీరు ఇక్కడ ఏమన్నా కిడ్స్ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోండి. అంటే మీ వీడియోలో మీరు ఇక్కడ ఏమన్నా కిడ్స్ గురించి కాదనుకుంటే మీరు ఇక్కడ నో మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ నో మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అనేది వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మన కింద చూసుకుంటే ఇక్కడ మనకి రిలేటెడ్ వీడియో అన్నమాట. మీరు ఇక్కడ లాంగ్ వీడియో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు షార్ట్ కి సంబంధించి ఇంకేమైనా లాంగ్ వీడియో అనేది ఇక్కడ మీకు ఉంటే ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఆ వీడియో కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మీకు ఏం చేయకండి, ఇక్కడ మీరు దేని మీద క్లిక్ చేయకండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు కామెంట్ అని కనిపిస్తుంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు కామెంట్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఆఫ్ లో ఉంటే మీరు ఇక్కడ కామెంట్స్ అనేవి ఆన్ చేసుకోండి. ఓకేనా, ఆన్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీకు కింద రైట్ సైడ్ లో అప్లోడ్ షార్ట్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ వీడియోని ఇక్కడ మీరు ఇచ్చేసి బ్యాక్ అయితే మొత్తం మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి ఫస్ట్ మీరు ఇక్కడ వైట్ స్టూడియో యాప్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోండి. అంటే మీ మొబైల్లో డాటాను బట్టి ఇక్కడ మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది. అంటే ఇక్కడ నా మొబైల్లో కొంచెం డాటా అనేది కొంచెం స్లోగా ఉంది కాబట్టి ఇక్కడ నాకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. అంటే నార్మల్ గా మీ మొబైల్లో డాటా ఉంటే ఇక్కడ మీకు వెంటనే వస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. అంటే ఇక్కడ మన కింద కనిపిస్తుంటది కంటెంట్ అని. ఓకేనా, మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మన వీడియో అనేది కనిపిస్తుంటది. ఇందాక మనం అక్కడ ఒక వీడియోని యూట్యూబ్ లో షార్ట్ వీడియోని అప్లోడ్ చేసినాం కదా, అదే వీడియో ఇక్కడ మనకు కనిపిస్తుంటది. ఓకేనా, సింపుల్ గా మీరు ఇక్కడ ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ మనకు పైన కనిపిస్తుంటది, ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ కనిపిస్తుంటది. మీరు ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు చెప్పేసాను కదా, ఎందుకంటే కొంచెం మన మొబైల్లో డాటా అనేది స్లో ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. లేకుంటే మీ మొబైల్లో కొంచెం ఫాస్ట్ ఉంటే పర్లేదు, వెంటనే వస్తుంది. ఓకేనా, టోటల్ గా మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చింది. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మన కింద టైటిల్ అనేది కనిపిస్తుంటది. అక్కడ మనం టైటిల్ అనేది ఏమి ఇచ్చాము, అక్కడ మానిటైజేషన్ అప్డేట్ అని ఇచ్చేసి ఇక్కడ కింద మనం ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ అనేది అక్కడ మనం ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అదే హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ మనకి అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ టైటిల్ అనేది కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ విధంగా ఈ టైటిల్ మొత్తం కూడా కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకొని ఇక్కడ మీకు కింద కనిపిస్తుంటది డిస్క్రిప్షన్ అని. ఓకేనా, మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని దీని ఇక్కడ మీరు కాపీ చేసిన టైటిల్ అనేది మీరు ఇక్కడ ఫస్ట్ ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లో మీరు ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే చాలా మంది కూడా ఇవ్వరన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది డిస్క్రిప్షన్ లో హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలా మంది ఇవ్వరన్నమాట. కాబట్టి మీరు ఇవ్వండి. ఎందుకంటే కంపల్సరీ మన వీడియో యూట్యూబ్ లో బూస్ట్ అవ్వాలి, మన వీడియోస్ కి ఎక్కువ యూస్ అవ్వాలంటే మీరు ఇక్కడ కంపల్సరీ మీ డిస్క్రిప్షన్ లో హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇచ్చే తీరాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో నేను ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇస్తున్నాను. అంటే ఇక్కడ మనకు మినిమం ఒక 10 అయితే ఇచ్చేయండి. అంటే నేను ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ కొన్ని మాత్రమే ఇస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ అని ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నేను వైటీ షార్ట్స్ ఇస్తున్నాను. వైటీ షార్ట్స్ అని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మానిటైజేషన్ అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అప్డేట్స్ అని ఇస్తున్నా. ఎందుకంటే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కదా మన ఛానల్లో, డైలీ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్ అని ఇస్తున్నాను. ఓకేనా, మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లో మీరు ఇక్కడ ఏ విధంగా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ మీరు కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ మీరు టైటిల్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ ఇక్కడ మీరు కంపల్సరీ మీరు ఇక్కడ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఓన్లీ మన కంటెంట్, ఎందుకంటే మన కంటెంట్ ఓన్లీ అప్డేట్స్ కాబట్టి ఇక్కడ నేను ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఎందుకంటే మనది టెక్ కంటెంట్ కాబట్టి ఇక్కడ నేను ఈ విధంగా అయితే టైటిల్ కానీ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీది కుకింగ్ గురించి అయితే మీరు ఇక్కడ ఆ కుకింగ్ గురించి మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ టైటిల్ అనేది మళ్ళీ కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ మీకు కనిపిస్తున్న టైటిల్ అనేది కాపీ చేసుకుంటున్నా. ఓకేనా, కాపీ చేసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. ఓకే, నేను ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మనం కింద చూసుకుంటే ఇక్కడ మనకి ట్యాగ్స్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ ట్యాగ్స్ మీద క్లిక్ చేసుకోండి.
ఓకేనా. క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ కాపీ చేసుకున్న టైటిల్ అనేది ఫస్ట్ మీరు ఇక్కడ దాన్ని పేస్ట్ చేయండి. ఈ విధంగా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం ఇక్కడ ట్యాగ్స్ లో హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ మనం అస్సలు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ షార్ట్ వీడియోలో మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ మనం అస్సలు కూడా ఇవ్వకూడదు. ఓకేనా. ఒకవేళ ఇస్తే మాత్రం మీరు ఇక్కడ టైటిల్లో లేదంటే ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చేయండి. కానీ ఇక్కడ మీరు ట్యాగ్స్ లో మాత్రం అస్సలు కూడా ఇవ్వకూడదు. మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఇక్కడ టైటిల్ లో అస్సలు కూడా ఇవ్వకూడదు అనమాట. కాబట్టి ఇక్కడ నేను ఏ విధంగా ఇస్తున్నానో మీరే చూడండి. మానిటైజేషన్ అని ఇస్తున్నా ఇక్కడ నేను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం ఇవ్వగానే ఇది మనకు ట్యాగ్ అనేది కాలేదు. ఓకేనా. ఇక్కడ మనకి ఇది ట్యాగ్ అనేది అవ్వాలంటే ఇక్కడ మీరు కింద ఈ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఇది ట్యాగ్ అనేది అవుతుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను యూట్యూబ్ అప్డేట్స్ అని ఇస్తున్నా. యూట్యూబ్ అప్డేట్స్ అని ఇస్తున్నాను. ఓకే. నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను యూట్యూబ్ అప్డేట్స్ అని ఇక్కడ నేను ఇవ్వడం అనేది జరిగింది. అదే విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ట్యాగ్ అన్నది అవుతుంది. ఓకేనా. మీరు కూడా ఒకవేళ కావాలంటే ఇక్కడ మీరు ఇంకా ఇవ్వచ్చండి. ఓకేనా. మీరు ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నా. అంటే మీరు ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ ఇంకా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా మాత్రమే మీరు ఇక్కడ ట్యాగ్స్ అనేవి ఇచ్చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే కేటగిరీ. ఓకేనా. మీరు ఇక్కడ కేటగిరీ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మీ ఛానల్ కేటగిరీ ఏంటి అనేది మీకు ఆటోమేటిక్ గా తెలిసే ఉంటుంది. ఓకేనా. మీరు ఇక్కడ ఒకవేళ కుకింగ్ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ అవుట్ వన్ స్టైల్ అని ఇచ్చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా గేమింగ్ చేస్తుంటే మీరు ఇక్కడ గేమింగ్ అని ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఏమన్నా సాంగ్స్ వాడుతుంటే మీరు ఇక్కడ మ్యూజిక్ అని ఇచ్చేయండి. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటంటే మన కంటెంట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే మన టెక్ కంటెంట్ కాబట్టి ఇక్కడ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి కామెంట్స్ వచ్చేసి ఇక్కడ మీరు ఆన్లో పెట్టేసుకోండి. ఓకేనా. అదే విధంగా మన వీడియోస్ కి ఇక్కడ మనకి లైక్స్ అనేవి కనిపించాలి ఆడియన్స్ కి అనుకుంటే మీరు ఇక్కడ రైటింగ్ అనేది ఇచ్చేయండి. ఓకేనా. మన వీడియోస్ కి లైక్స్ అనేవి కనిపించకూడదు అనుకుంటే మీరు ఇక్కడ అంటిక్ అయితే చేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ మన వీడియోస్ కి లైక్స్ అనేవి కనిపించాలి ఆడియన్స్ కి, ఎందుకంటే కనపడాలి కాబట్టి ఇక్కడ నేను టిక్ అనేది ఇచ్చేసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేస్తే ఇక్కడ మీకు ఇలా అయితే కనిపిస్తుంది కదా. మీరు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్లిస్టెడ్ అని, మీరు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఇక్కడ మీకు మళ్ళీ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి పబ్లిక్ అని, అన్లిస్టెడ్, నెక్స్ట్ ప్రైవేట్ అని, షెడ్యూల్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ పబ్లిక్ వచ్చేసి మీరు అస్సలు కూడా ఇవ్వకూడదు ఫస్ట్ లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ అన్లిస్టెడ్, మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మన వీడియోని అప్లోడ్ చేస్తే ఆ వీడియో అనేది యూట్యూబ్ లో ఎవరికైతే కనిపించదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రైవేట్. ఓకేనా. మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని కూడా అప్లోడ్ చేస్తే వీడియో ఎవరికి కూడా కనిపించదు. మన వీడియోస్ కి అసలుకే యూస్ అయితే రావన్నమాట. కాబట్టి మన వీడియోని మనం ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్ పెట్టేసుకోవాలి. ఓకేనా. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మీకు కింద కనిపిస్తుంటది ఇక్కడ మీకు షెడ్యూల్ అని. ఓకేనా. మీరు ఇక్కడ ఈ షెడ్యూల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. క్లిక్ చేసుకొని ఎగ్జాంపుల్ డేట్ వచ్చేసి ఇవాళ 8 అనుకోండి. రేపు 9 కదా. రేపు 9 కాబట్టి రేపు రాత్రి 7:30కు మన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అవ్వాలి. ఓకేనా. మన షార్ట్ అన్నది యూట్యూబ్ లో రేపు రాత్రి 7:30కు అప్లోడ్ అవ్వాలంటే మనం ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం టైమింగ్ అనేది డేట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ డేట్ మీద క్లిక్ చేసుకొని ఇవాళ డేట్ వచ్చేసి 8 అనుకోండి. రేపు 9 కాబట్టి ఇక్కడ నేను 9 మీద క్లిక్ చేసుకున్నా. ఓకేనా. క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకుంటే ఓకేనా రేపు నైట్ 7:30కు మన వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ అవ్వాలి మన షార్ట్ అనేది. కాబట్టి ఇక్కడ నేను 7 మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను 7:30 అని ఇస్తున్నా. ఎందుకంటే 7:30 కాబట్టి మన వీడియో రేపు 7:30కు యూట్యూబ్ లో పోస్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను 7:30 అని ఇచ్చేసిన. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి AM అని ఇక్కడ మనకు PM అని కనిపిస్తుంది. ఓకేనా. మీరు ఇక్కడ కూడా జాగ్రత్తగా వినండి. AM అంటే మార్నింగ్, ఇక్కడ మనకి PM అంటే నైట్ లో అన్నమాట. ఓకేనా. మీ వీడియో వచ్చేసి రేపు నైట్ అప్లోడ్ అవ్వాలి కాబట్టి మీరు ఇక్కడ PM మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. క్లిక్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు కింద కనిపిస్తుంటది ఇక్కడ మీకు ఓకే అని, మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. ఓకే మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేయండి. మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ మొత్తం కూడా చూసుకోండి. ఇక్కడ మీరు ఇచ్చిన టైటిల్ గానీ, నెక్స్ట్ ఇక్కడ మీ వీడియో డిస్క్రిప్షన్, అదే విధంగా ఇక్కడ ట్యాగ్స్ గానీ ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు మొత్తం కూడా క్లారిటీగా చూసుకోండి. అంటే ఇక్కడ మీరు 1-2 సార్లు అయితే మొత్తం కూడా చూసుకోండి. ఎందుకు చూసుకోమంటున్నా అంటే ఒకవేళ మీరు ఏమన్నా మిస్ అయితే అంటే ఏమన్నా మిస్టేక్ అనేది చేశారా లేదంటే ఇక్కడ మీకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మీరు ఇక్కడ ఒక్కసారి అయితే మొత్తం కూడా చూసుకోండి. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు షార్ట్ అనేది కొంచెం మిస్ అయింది అనమాట. ఇక్కడ మనకు స్పెల్లింగ్ అనేది ఫస్ట్ లో ఇక్కడ మనకు మిస్ అయింది కాబట్టి నేను దీన్ని తీసేసి నెక్స్ట్ ఓకేనా ఇది కరెక్ట్ అన్నమాట. ఇంతకుముందు ఇక్కడ మనకి R అనేది మిస్ అయింది కాబట్టి ఈ విధంగా ఏమన్నా మిస్టేక్ ఉంటే మీరు చూసుకోండి ఫస్ట్. ఓకేనా. చూసుకొని నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీకు పైన కనిపిస్తుంటది ఇక్కడ మీకు సేవ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీ వీడియో అనేది రేపు నైట్ 7:30కు మీ వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మాత్రమే మీరు ఇక్కడ యూట్యూబ్ లో షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది డైరెక్ట్ గా పబ్లిక్ చేస్తుంటారు. మీరు అలా అసలు కూడా పబ్లిక్ అది చేయకండి. ఓకేనా. ఇలా మాత్రమే యూట్యూబ్ లో షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసుకోండి. మీ వీడియోస్ కి తప్పకుండా యూస్ అయితే వస్తాయి. హలో, వీడియో అనేది ఇంకా అయిపోలేదు.
అప్పుడే స్కిప్ చేయకండి వీడియోని, ఓకేనా. ఇప్పుడు మన వీడియోస్ కి మన షార్ట్ కి మనకు ఎక్కువ యూస్ రావాలంటే అందరిలాగా మన వీడియోస్ కి మనం కూడా యూస్ వచ్చేసి మనం, ఓకేనా. ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో చెప్పేసాను మన వీడియోస్ కి మిలియన్లే యూస్ వచ్చేసి రావాలంటే మనం ఆ ట్రిక్స్ ఏంటి, ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు మీరు ఇక్కడ మొత్తం కూడా బ్యాక్ అన్నది వచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మీరు ఇక్కడ యూట్యూబ్ అన్నది ఓపెన్ చేసుకోండి. ఎక్కడ ఉంది యూట్యూబ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఓకే. ఈ యూట్యూబ్ అనేది ఫస్ట్ మీరు ఇక్కడ యాప్ అన్నది ఓపెన్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మీరు ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది, ఓకేనా. స్టార్టింగ్ లో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు పైన కనిపిస్తుంటది, ఇక్కడ మనకి ఈ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. అంటే ఇక్కడ మనకి యూట్యూబ్ అని కనిపిస్తుంది, దాని కింద ఇక్కడ మనకు ఒక సింబల్ కనిపిస్తుంటది, ఓకేనా. ఈ సింబల్ మీద ఫస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ట్రెండింగ్ అని కనిపిస్తుంది, ఓకేనా. మీరు ఇక్కడ ట్రెండింగ్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి నవ్ అని, షార్ట్స్ అని, మ్యూజిక్ అని, గేమింగ్ అని, మూవీస్ అని కనిపిస్తుంది, ఓకేనా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, షార్ట్ వీడియోస్ కి మనకు ఏ విధంగా ట్రెండింగ్ సాంగ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి, మన వీడియోస్ కి ఏ విధంగా వైరల్ అవ్వాలి. ఎందుకంటే మన వీడియో వచ్చేసి వైరల్ అవ్వాలంటే మనం ఇక్కడ నుండి మాత్రమే షార్ట్ కి మనం మ్యూజిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సాంగ్స్ అంటే ఇక్కడ మనకి చాలా రకాల ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. వాడుకుంటే మనకి వాళ్ళలాగా మనకు కూడా యూస్ అయితే వస్తాయి, ఓకేనా. వాళ్ళలాగా మనకు కూడా 3 మిలియన్ 2 మిలియన్ యూస్ వచ్చేసి రావాలంటే మీరు ఇక్కడ నుండి మాత్రమే యూజ్ చేసుకోవాలి మ్యూజిక్ అనేది, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంటది, ఇక్కడ మీకు షార్ట్స్ అని కనిపిస్తుంది, మీరు ఇక్కడ షార్ట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా మీరు వాడుకోవచ్చు అండి, ఓకేనా. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా మీరు వాడుకోవచ్చు, ఓకేనా. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, యూట్యూబ్ మొత్తం షేక్ అవుతుంది ఈ సాంగ్, ఓకేనా. దీన్ని మనం ఇక్కడ నుండి వాడుకోవచ్చు అనమాట. ఈ సాంగ్ అనేది మనం ఇక్కడ నుండి వాడుకోవచ్చు. వాడుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకు కూడా వీళ్ళలాగా యూస్ వచ్చేసి వస్తాయి. 3 మిలియన్ 5 మిలియన్ వీళ్ళకి ఎలా వస్తున్నాయి యూస్, మన వీడియోస్ కూడా వస్తాయి. కాబట్టి మీరు ఇక్కడ నుండి మాత్రమే వాడుకో, ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ వీడియోస్ కి మీరు సాంగ్ అనేది ఇక్కడ నుండి ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మనకి యూజ్ దిస్ సౌండ్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఇక్కడ మనకు మళ్ళీ ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ మనం చూసుకుంటే మన ఫోటో అనేది కనిపిస్తుంది. అంటే మన ఫోన్ లో ఉన్న ఏదైనా ఒక ఫోటో వచ్చి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సింపుల్ గా మీరు ఇక్కడ ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మన ఫోన్ లో ఉన్న కొన్ని వీడియోస్ మొత్తం కూడా ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ మీరు మొత్తం కూడా చూసుకొని మీరు క్రియేట్ చేసుకున్న షార్ట్ అనేది ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా, ఓకేనా. క్లిక్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇక్కడ ఆ సాంగ్ అనేది ఇక్కడ మనకు వస్తుంది చూడండి, ఇలా ఓకేనా. మీరు ఇక్కడ నుండి కూడా మీరు వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సాంగ్ అనేది యూజ్ చేసుకొని, ఓకేనా. సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు కింద డన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు టైటిల్ గానీ, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ గానీ ఇవన్నీ కూడా క్లియర్ చేసి వీడియో అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇలా చేస్తే మాత్రం మీ వీడియోస్ కి తప్పకుండా యూస్ అయితే వస్తాయి, ఓకేనా. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.